వైసీపీ పుట్టిందే ఉప ఎన్నికల నుంచని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ల పాటు శాసనసభకు రాలేదని ఆయన గుర్తు చేశారు. దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయాలని తాము సిద్ధంగా ఉన్నామన్నారు తలశిల రఘురాం. పులివెందుల ఉప ఎన్నికను రిఫరెండంగా ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయిస్తామని, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు తలశిల రఘురాం. దానిపై సీఎం చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. అనర్హత వేటుపడిన ఎక్కడ సందర్భాలు లేవు. ముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నైతిక హక్కు లేదు. ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాల పైగా అసెంబ్లీకి రాకుండా వాళ్ళు కూడా చేశారు కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ముందు మేము ఒకటి చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ఉప ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉప ఎన్నికలతో గెలిచడంతో ఈ పార్టీ పటిష్టంగా మారింది. తర్వాత 17 స్థానాలు ఉప ఎన్నికలు జరిగి 14 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. మీరు ఈ ఎన్నికల్ని రెఫరెండంగా తీసుకుంటారా? పులివెందుల ఉప ఎన్నిక మీరు రెఫరెండంగా తీసుకుంటే మేమే జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాజీనామా చేపిస్తాం. మీరు కేంద్ర ప్రభుత్వ సాయుధ బలాలతో ఎన్నిక నిర్వహించండి. దానికి మీరు సిద్ధమైన ఇది ప్రభుత్వం తెలియజేయాలి. దానికి సిద్ధమైతే మీరు ఈ చర్చ అనవసరం, మేమే రాజీనామా చేపిస్తాం. మేము సవాల్ చేయడం కాదు. మీరు ఏం చెప్తున్నారు? అనర్హత వేటు వేస్తాం అని చెప్తున్నారు. మీరు వేయండి, అనర్హత వేటు వేయండి. దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఉప ఎన్నికలకు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది, పునరుత్తేజం చెందింది ఉప ఎన్నికలతోనే. మీరు ఉప ఎన్నిక పెడితే ఈ రాష్ట్రం వైసీపీ పుట్టిందే ఉప ఎన్నికల నుంచని తెలుగుదేశం నేతలకు ఎమ్మెల్యేల అనర్హత గురించి మాట్లాడే హక్కు లేదన్నారు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం. గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్ల పాటు శాసనసభకు రాలేదని ఆయన గుర్తు చేశారు. దమ్ముంటే జగన్ పై అనర్హత వేటు వేయాలని తాము సిద్ధంగా ఉన్నామన్నారు తలశిల రఘురాం. పులివెందుల ఉప ఎన్నికను రిఫరెండంగా ఒప్పుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయిస్తామని, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు తలశిల రఘురాం. దానిపై సీఎం చంద్రబాబుతో ప్రకటన చేయించాలన్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రానటువంటి నేపథ్యంలో అధికార పక్షం నుంచి గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు వేస్తామంటూ కూడా ఇటు స్పీకర్ కావచ్చు, డిప్యూటీ స్పీకర్ కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతూ ఉన్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తాను, లేదంటే అప్పటి వరకు అసెంబ్లీకి రానంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్మోహన్ రెడ్డి అనర్హత విషయాన్ని అధికార పార్టీ తెరపైకి తీసుకొస్తుంది. 60 రోజుల పాటు శాసనసభకు హాజరు కాకుంటే ఆయన పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయంటూ ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తలశిల రఘురాము ఈ అనర్హత అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో భారతదేశంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నేత పైన అనర్హత వేటు వేసినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీ సమావేశాలకు రాలేదని సాకు చూపుతూ ఇప్పుడు కూడా అనర్హత వేటు వేసే అవకాశం ఎట్లాంటి పరిస్థితుల్లో లేదని ఆయన చెప్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు కూడా శాసనసభ సమావేశాలను బహిష్కరించారు. దాదాపు 2.5 ఏళ్ల పాటు వాళ్ళు శాసనసభ సమావేశాలకు రాలేదు. అప్పుడు కూడా చంద్రబాబు పైన అనర్హత వేటు పడలేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేసే దమ్ము ధైర్యం ఉంటే ఆ విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రభుత్వానికైనా సవాల్ చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేయకుంటే మేమే ఆయన చేత రాజీనామా చేయిస్తాము. పులివెందులకు ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ విజయాన్ని, ఆ ఉప ఎన్నికలను రెఫరెండంగా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే కేంద్ర బలగాల చేత ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర పోలీసులు కాకుండా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని కూడా ఒక డిమాండ్ ను ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కానీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే సీఎం చంద్రబాబు దీనిపైన ఒక ప్రయత్నం చేస్తే తామే జగన్మోహన్ రెడ్డితో రాజీనామా చేయించేందుకు సిద్ధమంటూ కూడా అధికార పక్షానికి ఆయన సవాల్ చేశారు. ఇక ఈ సవాలుకు సంబంధించి అధికార పక్షం నుంచి ఎట్లాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు రావట్లేదు కాబట్టి ఆయన పైన అనర్హత వేటు పడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపడుతుందంటూ పదే పదే కూడా అధికార పక్షం నుంచి ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోండి, లేదంటే మేమే రాజీనామా చేస్తాము, పులివెందుల ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలతో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సి ఉంటుంది. గతంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఉప ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో కూడా ఆ ఎన్నికలను రద్దు చేసి కేంద్ర బలగాలతో ఎన్నికలు మళ్లీ జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈ అంశాన్ని గతంలోనే ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తెలియజేయాలి, దానికి సిద్ధమైతే మీరు ఈ చర్చ అనవసరం, మేమే రాజీనామా చేస్తాం. మేము సవాల్ చేయడం కాదు, మీరు ఏం చెప్తున్నారు, అనర్హత వేటు వేస్తాం అని చెప్తున్నారు. మీరు వేయండి, అనర్హత వేటు వేయండి, దానికి సంబంధించి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఉప ఎన్నికలకు భయపడరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడింది, పునరుత్తేజం చెందింది ఉప ఎన్నికలతోనే. మీరు ఉప ఎన్నిక పెడితే ఈ రాష్ట్రంలో మీరేంటో మీ స్థితిగతులు ఏంటో కూడా ప్రజలకు తెలుస్తాయి.